ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడు. ఎట్లా సేవించాలి? మనం దేవుణ్ణి సత్యముగా సేవించాలి, నిష్కపటముగా సేవించాలి. ఐగుప్తులో సేవించినటువంటి ఆ దేవతలను తొలగద్రోసి, అంటే మన హృదయంలో ఇహలోక సంబంధమైనటువంటి ఏ దేవతలను మనము ఉంచుకోకుండా వాటిని తొలగద్రోసి నిష్కపటముగా సత్యవంతంగా దేవుడు మనం ఎలా ఉండాలి? సేవించాలి. యెహోషువ ఎట్లా సేవించాడు? హృదయం లేదండి, కపటము లేదు. అందుకే ఆత్మలో కపటం లేనివాడు, యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడని రాయబడుతూ వచ్చింది. మన హృదయంలో ఏ కపటము మనసు ఉంచుకోకూడదు, ఏ కపటం ఉండకూడదు మనలో, ఏ కల్మషం మనలో ఉండకూడదు. కల్మషం లేకుండా, కపటం లేకుండా దేవుడి చేత నిర్దోషిని ఎంచబడతాం. మనం దేవుడు ఏం చేయాలి? గడగడ ఉడుకుచు ప్రభుని మనం సేవించాలి. అందుకే అక్కడ రాశాడు, యెహోషువ, దేవుడు ఇశ్రాయేలు యెహోషువతో మాట్లాడించిన మాటలు మనం చూడవచ్చు. 15వ వచనంలో యెహోవాని సేవించుట మీ దృష్టికి, చదవండి ఆ మాట. తోచిన ఇప్పుడు యెహోషువ ఏం చెప్తున్నాడంటే, మీ దృష్టికి కీడని తోచినట్ల మీరు ఎవరిని సేవిస్తారు? ఒకసారి మనం ఇతరులతో దేవుడిని అనుసరించేటప్పుడు మనం మన యొక్క కన్సెషన్లో మనమే చూసుకోమండి, వేరే వాళ్ళని అనుసరిస్తాము. ఇప్పుడు యెహోషువ ఎట్లుందంటే, యెహోషువ యొక్క నిర్ణయాత్మకమైన జీవితం ఎట్లుందంటే, మీరు ఎట్లా సేవిస్తారు నాకైతే, మీరు ఎలా అన్న దేవుడు అంటే దేవుడు సేవించే విధానం కూడా చూడండి. అక్కడున్న ప్రజలతో చెప్తున్నారు, మీరు ఎలా సేవిస్తారు? నది అవతల ఉన్నటువంటి దేవతలను మీరు సేవిస్తారేమో. ఒకవేళ మీరు ఏదైనా తలంచుకొని కీడు మనసులో ఉంచుకొని మీరు ఏమి సేవిస్తారు నాకు తెలియదు, నేను మాత్రం ఎట్లా సేవిస్తాను తెలుసా? నా మటు నేను వస్తే మాత్రం నేను యెహోవానే సేవిస్తాను. స్పష్టమైన వైఖరి అండి. తన జీవితం అట్లా ఉంటుంది. యెహోషువ యొక్క జీవితంలో ఏ ఒక్క కల్మషం లేకుండా, హృదయంలో ఏ చెడుతనాన్ని ఉంచుకోకుండా దేవుని చక్కగా సేవించాడు. అందుకే యెహోషువ మాత్రం చెప్పగలే, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదు అని ఆ మాటని చెప్పగలుగుతూ వచ్చాడు. ఇది 3వ అనుభవం. 4వ వచనం లోకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలోకి వచ్చినట్టయితే, లోకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం ఒక భాగాన్ని చదువుకుందామా? లోక 1:75 తీసుకున్నారు. ఒకసారి స్పష్టంగా చదవండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసిన దావీదు వంశమునందు అనగా మన శత్రువుల నుండి, మన ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగచేయును. తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనం శత్రువుల చేతిలో విడిపించబడి మన జీవిత కాలం అంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహించినకు ఈ రక్షణ మనకి కలగజేశాడు. చూడండి, మన శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలం అంతా నిర్భయులుగా మనం జీవించాలి. దేవుని యొక్క కోరిక ఏంటండి? మనం శత్రువు చేతిలోంచి సంపూర్ణమైన విడుదల అనుభవించాలి, దేవుని సంకల్పం. కనుక దేవుడు ఏంటంటే, సాతాను శత్రువు మనల్ని ఎన్ని రీతులుగా మనల్ని బాధించి గాయపరుస్తుంది దినాల్లో కదండి. అపవాది ఎన్ని రకాలుగా మనల్ని దుఃఖానికి గురి చేస్తుంది, బాధ పెడతా ఉంది. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, దేవుని యొక్క రక్షణ విధానం ఎట్లుందంటే సంపూర్ణంగా. అందుకే అక్కడ లేఖనాలు మనం గమనిస్తే, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మన ద్వేషించు వారి చేతులు తప్పించి రక్షణ కలగజేసిన రక్షణ శృంగము అంటున్నాడు. దావీదు జీవితంలో రక్షణ శృంగాన్ని కలగజేస్తూ వచ్చాడు. ఎందుకంటే దావీదుని తన శత్రువుల చేతిలో నుండి ఏం చేస్తూ వచ్చాడు? విడిపించి కాపాడుతూ వచ్చాడు.
ఈ దినముల్లో మనం కూడా అపవాది చేతిలోంచి మనం విడిపించబడాలి. అపవాది పిల్లల అంతం వరకు మనల్ని నాశనం చేయడానికి, మనల్ని పడద్రోయడానికి, మన జీవితాలను నష్టపరచడానికి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అని లేఖనాలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు అక్కడ చూడండి, దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల మాట పలికించును, ఆయన తన పెద్దలను కరుణించుటకును, ఆయన తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అబ్రాహాముతో చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకుని. చూడండి, ఆది నుండి ఆయన చేస్తున్న పనేదే. ప్రారంభం నుండి, సృష్టి ప్రారంభం నుంచి మనల్ని దేని కొరకు ప్రయత్నం చేస్తున్నాడంటే మనం శత్రువు చేతుల నుంచి బయటికి రావాలని ఆయన కోరిక. ప్రియులారా, అందుకే ఈరోజు మనం ఎట్లా సేవించాలి తెలుసా? శత్రువుకు మనం చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఇస్తే ఏమవుతుంది ప్రియులారా? దేవుణ్ణి సేవించే విషయంలో పతనం అయిపోతామండి, పాడైపోతాం. అందుకే దేవుణ్ణి సేవించేటప్పుడు దేవుని యొక్క భయభక్తులు కలిగి సేవించడం అంటే దావీదుకి రక్షణను ఒక శృంఖముగా ఇచ్చాడండి, రక్షణను. అందుకే దేవుని బిడ్డల లేఖనాలు గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో చూడండి, అక్కడ రాయబడుతూ వచ్చింది 76 వచనం, మరియు శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్తలనబడదు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుటకు తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతుము. ఏ జ్ఞానం అండి మనకు కావాల్సింది? రక్షణ జ్ఞానము. ఏంటి? రక్షణ గురించిన జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం మనకు లేకపోతే ఏమైందంటే రక్షణ యొక్క శృంగం, రక్షణ ఎంతో ఔన్నత్యముతో కూడుకున్నది, రక్షణ ఎంతో విలువైనది. కనుక విలువైనటువంటి రక్షణను మనము కలిగి మనం ఏం చేయాలంటే శత్రువుని ఓడించాలి. శత్రువుని ఓడిస్తా దేవుణ్ణి సేవించాలి. ఇప్పుడు 4 రకాలైనటువంటి దేవుణ్ణి సేవించే విధానాన్ని ఈ యొక్క ప్రార్థనలో మనం చూస్తూ వచ్చాం. ప్రియమైన వాళ్ళ దేవుణ్ణి సేవించే విధానం చూడండి, ఒక్కొక్కరు ఒక సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఆయా రీతులుగా ప్రభు దగ్గరికి వద్దామా, ప్రభువా మిమ్మల్ని మేము ఎట్టి రీతిగా సేవించాలో మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రములు ఆయన, మమ్మల్ని బలపరచమని దేవుని దగ్గర మనం హృదయపూర్వకంగా అడుగుతాం. చూడండి, చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, రోమ 12వ అధ్యాయం 11వ వచనంలో ఆత్మ యందు తీవ్రత గలవారమై ఉండాలని రాయబడుతూ వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, ఆసక్తి విషయంలో మాన్యులు కాక ఆత్మ యందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించు, నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు. శ్రమలు వచ్చినప్పుడు ఏం కావాలి? ఓర్పు కావాలి. తర్వాత ఆత్మ యందు తీవ్రత తగ్గకుండా చూసుకోవాలంట. ఆసక్తి సన్నగలకూడదు. దేవుని కార్యాల ఎడల, దేవుని ఎడల దినములు గడిచేపోయింది ఆసక్తితో మనం ప్రభుని ఏం చేయాలి? సేవించాలి. ఇక్కడ అందుకే లోకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలోకి వస్తే, లోకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట రాశారు. చదవండి తీసుకున్నారు. లోకాసు వార్త 40 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయం పగలు సేవ చేయుచుండును. మనందరికీ తెలుసు 46వ వచనం చూడండి, ఆషేరు గోత్రీకురాలు పెనియేలు కుమార్తెను అన్నాను ఒక ప్రవక్తను, ఆమె కన్యత్వం అందుకొని 7 ఏళ్లతో పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలయ్యింది. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయం పగలు దేవునికి సేవ చేస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ఈ అనుభవాలన్నింటినీ మనం అన్నా జీవితంలో తీసుకోవచ్చు. అన్నాకి అన్నాకి అన్న ఆమె జీవితాన్ని మనం చూస్తే ఎన్ని సంవత్సరాలకు భర్త చనిపోయాడు? 7 సంవత్సరాలకి వివాహమైన 7 సంవత్సరాలకు భర్త చనిపోయాడు. తర్వాత తన జీవితంలో విధవరాలు అయిపోతూ వచ్చింది. తర్వాత తన జీవితంలో పిల్లలు లేరు, తన ఒంటరిది. ఇలాంటి పరిస్థితుల్లో 84 సంవత్సరాలండి దేవుని ఆలయం విడిచిపెట్టకుండా ఉపవాస ప్రార్థనతో దేవుని సేవిస్తూ వచ్చినాం. చూడండి, ఇప్పుడు ఈరోజు మనం ఎట్లా సేవించాలి దేవుడిని? చూడండి, ఎంత చక్కటి ఆత్మీయ జీవితం అన్నా కలిగి ఉందని. ఎట్లా ఉండే తెలిసేమా? చాలామంది మందిరానికి వచ్చేవాళ్ళు అంట. ఆ దినాలు వచ్చినప్పుడు అన్న ఒక్కొక్కరిని చేరదీసి వారి అవసరతలు తెలుసుకొని వారి వ్యక్తిగత అవసరతల కొరకంట రేయింబగళ్ళు
ఉపవాసాలు ఉండేదంట మందిరంలో. ఉపవాసములతో ప్రార్థన చేస్తూ ఉండేది. ఇంకెక్కడికి వెళ్ళేది కాదు. బయటికి వెళ్ళి సువార్త చేయటం కానీ, ఇతరులకు దేవుని మాటలు చెప్పడం కానీ ఏముండేది కాదు. ఎవరైతే మందిరానికి వస్తుండేవాళ్ళో వాళ్ళని పరామర్శించేది. రాత్రి పగళ్ళండి కూర్చొని ఏం చేస్తుండేదంటే ఉపవాసాలతో కూడిన ప్రార్థన చేసేది. ఈ ప్రార్థనతో 84 ఏళ్ల జీవితాన్ని గడుపుతూ వచ్చింది. ఎలాంటి సేవ, ఎలాంటి చక్కటి సేవా జీవితాన్ని అన్న కలిగి జీవిస్తూ వచ్చింది. నిజంగా దేవుడి నామని ఎంత మహింపరుస్తూ వచ్చిందో చూడండి. ఈ దినముల్లో మనమైతే ఆ పరిస్థితి మనకు సంభవిస్తే మనం ఎంత కృంగిపోయేవాడు, ఎంత నిరాశ చెందుతూ వచ్చేవాడు. కానీ అన్న జీవితం ఎంత శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచుతూ వచ్చాడు. అందుకే అక్కడ రాశాడు. లోకాసు సువార్తలో మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో 37వ వచనం, 84 సంవత్సరములు విధవరాలైన దేవుని దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయడం. ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండగా అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోనికి నజరేతు ఊరికి తిరిగి వెళ్ళిరి. చూడండి, ప్రజలందరూ కనిపెట్టుకుంటున్నారు. దేవుని యొక్క ఆ విమోచన కొరకు మాట్లాడుకొనుచున్నారు. వాళ్ళందరూ కూడా కనిపెట్టుకుంటున్నారు. అట్లాగా ఆ కనిపెట్టుకొని ప్రార్థించే విషయంలో అన్న ఎంతగానో యోగ్యత కలిగిన స్త్రీగా కనిపిస్తుంది. కనుక ప్రియులారా, ఈ యొక్క సంఘ ప్రార్థనలో ప్రభు దగ్గర మొరపెడదామా, ప్రార్థిద్దామా. ప్రభువా, నా జీవితాన్ని కూడా అట్లా చేయ, నీ సన్నిధిలో నిన్ను సేవించే అనుభవంలో నన్ను తీసుకురాయ్యా. 4 విషయాలు దేవా నువ్వు నాతో మాట్లాడావు తండ్రి. మొదటిది, పాపమును, ధర్మశాస్త్ర సంబంధమైన పాపము చేయకుండా ఉండే ఆజ్ఞను విలువైందిగా అట్లా పరిశుద్ధమైనదిగా ఎంచుకోవాలి. తర్వాత విలువైందిగా ఎంచుకోవాలి. అలాగే ఇది శ్రేష్టమైనదిగా ఎంచుకోవాలి. ఎంచుకొని ఆ దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని ఏం చేయాలి? సేవించాలి. మొదటిగా అపొస్తలుడైన పౌలు గారు మనకు చెప్పినటువంటి విషయం. కనుక పౌలు చెప్పినట్లుగా నేను నిన్ను సేవిస్తానయ్యా. ఆజ్ఞను ఎట్టి పరిశుద్ధమైనదిగా ఉందో అటు రీతిగా విలువైందిగా, పరిశుద్ధమైనది, ఉత్తమమైనదిగా ఎంచుకొని నేను నిన్ను సేవించడం నాకు నేర్పించు. ఈ యొక్క సంఘ ప్రార్థనలో ప్రభు దగ్గర ప్రార్థిద్దామా, ప్రభా నన్ను ఇటు రీతిగా బలపరచమని అడుగుదాం. అలాగే మనం చూస్తాం, దేవుని వెంబడించేటప్పుడు సిలువను ఎత్తుకొని వెంబడించాలని. ఇతర దేవతలన్నింటినీ తొలగద్రోసిన యెహోషువలాగా మనం దేవుడిని ఏం చేయాలి? సేవించాలి. కనుక యెహోషువ అని ఎట్లున్నాడు? ఎట్లా ఒక్క మాట తేల్చి చెప్పాడు. ఏమో తెలుసా? ఆ అద్దరిన నది అద్దరం ఉన్నటువంటి వాళ్ళని మీరు సేవిస్తారేమో, మీరు ఎవరిని సేవిస్తారు నాకు సంబంధం లేదు, నేనైతే మాత్రం నేను దేవుణ్ణి సేవించాలనుకుంటున్నాను. రోషముతో, పట్టుదలతో ఒక్కడగా నిలబడుతూ వచ్చాను. అట్టి రీతిగా సేవించాలి మనం పిల్లలు. ఇప్పుడు హన్నా ఎట్లా సేవిస్తుంది దేవుణ్ణి? యవ్వన కాలంలో 7 సంవత్సరాలకే భక్తులు కోల్పోయినటువంటి ఆమె దేవాలయంలో ఉండటం ప్రారంభించింది. ఉపవాస ప్రార్థన చేసి కొన్ని వందలాది మందికి ఆమె సువార్త అందించి ప్రార్థన ద్వారా వాళ్ళ జీవితాలను ఆత్మీయంగా బలోపేతం చేస్తూ వచ్చింది. తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టేసి తన కుటుంబ జీవితాన్ని పక్కన పెడుతూ దేవుడిని ఏం చేస్తూ వచ్చిందండి? సేవిస్తూ వచ్చింది. ఈ రోజున మన అంతర జీవితాల్లో కూడా అనుభవం ప్రభు దగ్గర ప్రార్థిద్దామా. అందుకే మనకి ఇక్కడ మనం పరిశుద్ధాత్మతో నింపబడి లోకాసు వార్త 1:75 వచ్చిన మనం చూసాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండాలంటారు. ఆసక్తి విషయంలో ఎప్పుడు కూడా ఎట్లా ఉండకూడదు? ఇప్పుడు సన్నగిలిపోతుంది. దినాలు గడిచేపండి, ఆసక్తి పెరగాల తగ్గాల చెప్పండి. దేవుల్లోకి వచ్చిన తర్వాత ప్రారంభ దినాల్లో కంటే ఇప్పుడు ఇంకా నీలో ఆసక్తి పెరిగి ఉండాలి. కానీ ఏమవుతుంది? దినములు గడిచే కొద్ది ఆసక్తి తగ్గిపోవటం, ఆత్మలో తీవ్రత లేకపోవటం, సన్నగిల్లిపోవటం, ఉజ్జీవాన్ని కోల్పోవటం, బలహీనపడటం, ఇట్లాంటివి మనలో ఉండకూడదు. దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా మనం ప్రభుని సేవించాలి. కనుక మరి హన్నాలాగా, అలాగే యెహోషువలాగా మనం చూస్తూ వచ్చాము. వీళ్ళందరూ ఎట్లయితే ప్రభుని సేవించారో అలాగే మనం ప్రభుని సేవించడానికి మనల్ని మనం అర్పించుకున్నట్లయితే మొట్టమొదటి భాగం చదివాం. గడగడ వణుకుచు యెహోవాని సేవించుడి. అట్టి రీతిగా ప్రభువునందు మనం ఏం చేయాలి? ఆనందించాలి, సంతోషించాలి. ప్రభు ఇచ్చే ఆనందం ఎంత గొప్పదో తెలుసా ఈ లోకంలో. కనుక మన జీవితాన్ని దేవుడు ఎందుకు మనల్ని కలగజేసిన ఆయన? మనం సంతోషంగా ఆనందంగా గడపటాలి. అయితే ఎప్పుడు ఈ ఆనందం, ఈ సంతోషం నీకు సొంతమవుతాయి అంటే నువ్వు సేవించే విధానాన్ని బట్టి. కనుక యెహోషువలాగా సేవిస్తావా? హన్నాలాగా సేవిస్తావా? దావీదులాగా దేవుడిని సేవిస్తావా? ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకున్నట్టు రీతిగా మనం బలపరచబడాలి. దేవుడి మాటలు దీవించి మన గ్రహంలో తీసుకొచ్చి మనకి సహాయం చేయగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాము.
ప్రేమగల తండ్రి, ఈ బంగారు పాడులకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈరోజు తండ్రి శుక్రవారం ప్రభా, సంఘ ప్రార్థనగా తండ్రి